హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జూనియర్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటివి చూద్దాం. సో మీరు ఎవరైతే కొంచెం ఎక్కువ జువాలజీలో ఎస్సేస్ ఉన్నాయని ఫీల్ అవుతుంటారో, సో పాస్ మార్క్ టార్గెట్గా లేదా ఒక 40 టార్గెట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ లిస్ట్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 2 ఎస్సేస్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. సో అలాంటి లిస్ట్ అనేది నేను మీకు ఇస్తున్నాను. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మాకు మీ లైక్ అనేది ఒక సపోర్టివ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 6th, 7th, 8th లెసన్స్ నుంచి మనకి ఎస్సేస్ వస్తాయి. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, కాక్రోచ్, అట్ ద సేమ్ టైం ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. వీటి నుంచి మోస్ట్ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి మనం ఇక్కడ ఇస్తున్నాం. అవి కూడా చూసినట్లయితే లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎంటమీబా హిస్టోలిటికా, లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోయాక్స్ ఇన్ మ్యాన్ అండ్ మస్కిటో. మ్యాన్ కానీ మస్కిటో కానీ ప్లాస్మోయాక్స్ లైఫ్ సైకిల్ అనేది మనం చూడవచ్చు ఇక్కడ. నేను లైఫ్ సైకిల్ ఆఫ్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్, నేను ఒకరేరియా బ్యాంకాఫ్టీ. మ్యాక్సిమం 6th లెసన్ నుంచి 4 థరోగా ఉంటాయి, రిపిటేటివ్గా వీటి నుంచే క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ మధ్యకాలంలో ఒకరేరియా ఎక్కడ అడిగినట్లుగా తెలియదు. సో జనరల్గా వీటి నుంచి అయితే వీటిని బాగా ప్రిపేర్ కాండి. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్. సో ఈ 3 సిస్టమ్స్ నుంచి కూడా మనకి ఒక ఎస్సే వచ్చే ఛాన్స్ కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ. సో ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఆఫ్ అన్ ఇకోసిస్టమ్, డిస్క్రైబ్ ద లేక్ ఇకోసిస్టమ్, మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. ఈ 3 ఎస్సేస్ నుంచి కూడా మనకి ఒక ఎస్సే వస్తుంది. సో జనరల్గా ఈ 2 లెసన్స్ పర్ఫెక్ట్ ఉండాలి అనుకునే వాళ్ళు మొత్తం ఎస్సేలు చదవండి. బట్ ఓవరాల్ 3 లెసన్స్ మీద మేము యావరేజ్గా 2 ఎస్సేస్ రాయగలుగుతామనే వాళ్ళు ఈ లిస్ట్ ప్రిపేర్ అయితే వీటి నుంచి గ్యారంటీగా మీరు 2 ఎస్సేస్ అటెంప్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ ఫర్